నుంచి గేట్లో నుంచి పంపింగ్ చేసి సంపులు పెట్టేసుకొని సంపు నుంచి ట్యాంకులు వాళ్ళు మన పిహెచ్ లెవెల్ చూసేసుకొని చేసుకొని అక్కడి నుంచి ట్యాంకులు ఎక్కించుకొని ముందు ఎంతమంది పిల్లలు? ఇద్దరు ముగ్గురు సార్ ముగ్గురు ఏం చేస్తారు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్. ఇవాళ పాప ఎంత? 500కి 430 తర్వాత గుడ్లు పాఠశాలను చదువుతున్నారు సార్. ఓకే. గుడ్లు పాఠశాలలో ముగ్గురు అక్కడే చదువుతున్నారు సార్. తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది సార్. ఏంటి అభిప్రాయం ఏంటి? సార్ మీకు తెల్లారగట్ట 3:30 డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం 2:30 ఆ టైంలో కంపల్సరీగా ట్యాంకీ నిండినప్పుడు ట్యాంకీల దగ్గరే ఉండాలి. ఇప్పుడు మాకు ఈ సెంటర్లో క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల ట్యాంకీల దగ్గర నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళడం లేకుండా 7:00 క్యాంటీన్ ఓపెన్ చేస్తాం కాబట్టి ₹5 టిఫిన్ చేస్తాం. ఈ అమ్మని గుడ్లు జాయిన్ చేసుకోవడానికి అయితే ఇంటికి వెళ్ళి భోజనం చేసిన వచ్చేసరికి 10 మధ్యాహ్నం టైంలో భోజనం కూడా మాకు ఇచ్చే పంచాయతీ చేస్తారు. ఇంకా చాలా ఇంట్లో ఫుడ్ మంచి ఫుడ్ కడతారు మన ఇంట్లో ఇప్పుడు మీరు పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నావు? సార్ సెకండ్ అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ దాకా ఉంది సార్. సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ సార్. డిగ్రీ కాలేజీకి గురుకులాల్లో జాయిన్ చేయబోతున్నాను అంటే చదివించుకుని సాగుతుంది సార్. ప్రైవేట్గా చదివించుకోవాలన్నా కూడా డిగ్రీ కాలేజీ దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ గవర్నమెంట్ కాలేజీ ఉంటే జాయిన్ చేయబోతున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయింది అంటే ఇంటర్మీడియట్ అయినాక డిగ్రీ కాలేజా వొకేషనల్ కోర్సెసా? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అంటే సిఈసి సార్. సిఈసి సిఈసి అయిపోయిన తర్వాత అమ్మని దీపం చదువుతున్నాం. ట్యాంకీకి ఏదన్నా మొదలు లేదు వాళ్ళ సర్వీస్లో సిఈసి అంటే దగ్గర గురించి చదువుకోవాలంటే ఈ కాలేజీలో సిఈసి ఉంది సార్. అంటే దూరం వెళ్ళాలంటే దగ్గరలో రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంటర్మీడియట్ స్కూల్లో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజీలో కానీ కోర్సెస్ మారిస్తే బెటర్ అని అభిప్రాయం. చాలా మంది చదువుకొని మా పాప బైపీసీ చదవాలనుకుంటున్నాను. గురుకుల పాఠశాలలో బైపీసీ చదవాలనుకుంటున్నాను. బైపీసీ అంటే సత్తినపల్లిలో ఉంది. ఇక్కడ లేదు కాబట్టి అక్కడ ఆడపిల్ల పంపించాలంటే ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచి గురుకుల పాఠశాలను చదివించాను. గురుకుల పాఠశాల గవర్నమెంట్ ఇదివరకు అంటే ఇప్పుడు మిషనరీ అంతా బాగా చెప్పారు. బాగుంటుంది సార్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోగానే పాపకి కొద్దిగా చదివించుకుంటే కొద్దిగా బాగుంటుంది. డిగ్రీ కాలేజీ లేదు సార్. అమరావతిలో చుట్టుపక్కల మండలాలు మొత్తం ఇటువైపు అందరూ కూడా గురుకుల పాఠశాల దగ్గర 8 మంది పిల్లలు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయా? ఇక్కడ లేదు. బయటికి వెళ్ళి చదివించాలంటే చదివించాలని నాకు అదే నువ్వేం చేస్తావమ్మా? ఎంతమందిమా? ఏం చేస్తారమ్మా? నలుగురికి చేసేసారు. అమ్మాయి నెలకు తగ్గించాను. ఎక్కడమ్మా? ఆయన ఏం చేస్తారు? అల్లుడు చర్చి దగ్గర అమ్మాయి బ్యూటీ పార్లర్ చేస్తారు. ఇంకొక అమ్మాయి చదువుకుంటాను. పెళ్ళిళ్ళు ఏ చదువుకున్నది అమ్మాయి? అమ్మాయి డిగ్రీ ఎంతో చదివిన డిగ్రీ ఫెయిల్ అయిందండి. సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఎక్కడ ఉద్యోగం కోసం ట్రై చేయలేదా? ఏంటి కారణం ఏంటి? కాలేదు ఏదో చూడమా అంటున్నారు. అయితే ఏడే ఉంటున్నాం ఒకళ్ళు ఎక్కడే ఉంటున్నాం ఈ ఊర్లోనే. ఆయన భర్త ఏం చేస్తాడు? అప్ప లారీ కడతాడు. లారీ కడతాడు. 4వ అమ్మాయి బీ ఫార్మసీ బీఫార్మసీ ఖాళీగానే ఉంటుంది. ముందు కంపెనీలోకి వెళ్తాం. పార్ట్ టైం పెడుతుందా మందుల కంపెనీకి? మందుల కంపెనీకి కానీ మందుల షాప్లో కానీ పనిచేస్తుందా? 15,000 ఇస్తున్నారు. ఎంతమ్మా? 15,000 ఇస్తున్నారు.
15,000 ఇస్తారు. అల్లుడు ఏం చేస్తాడు? అబ్బాయి కూడా అదే సార్, అదే చేశాడు. అదే సార్ అబ్బాయి. అతను ఎక్కడ పని చేస్తాడు? ఆ అబ్బాయి కూడా ఇద్దరు వస్తాడు వైజాగ్ నుంచి. ఒకే మందు షాప్లో పని చేస్తారా? ఓకే కంపెనీ అతనికి ఎంత ఇస్తారు? అబ్బాయికి ఉమ్. అబ్బాయికి 40,000 ఇస్తాను. 40,000 40,000 ఇస్తాను. కంప్యూటర్లో చూసి చెప్తా ఉంటాను అచ్చా. అబ్బాయి చెప్తాను. ఉమ్. నేను మాకు సేపర్ పోస్ట్ అండి ఇక్కడ. ఇక్కడ స్వీపర్. నాకు టీచర్ వచ్చింది. ఉమ్. ఈ అమ్మ క్యాంటీన్ అమ్మాయిల కాడికి పోయినప్పుడు ఉమ్. అమ్మ క్యాంటీన్లో తిన్నాం. అమ్మాయిలు నీకు ఎంత ఇస్తారు మా స్వీపర్గా? 12,000 ఇస్తారు. 12,000 ఇస్తారు. 12,000 ఇస్తారు. ఇంకో 4,000 పెన్షన్ 4,000 వస్తుంది. కలిసి వచ్చింది. ఈ డబ్బులు ఆదా చేసి ఏం చేస్తావు నువ్వు? పిల్లలు వస్తారు కదా, ఆ? నలుగురు వచ్చినప్పుడు నలుగురికి ఇద్దరు పిల్లలు నల్లగరి పిల్లలకి ఎంతమంది ఇద్దరు పిల్లలు? పడతాయి. ఎంతమంది మొత్తం పిల్లలు? నువ్వు తమ్ముడు ఏం చేస్తావు? ఆటోమా? ఓకే. నీ పేరేంటి? నాగరాజు. అదే నీకు పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారా? 3rd క్లాస్. ఇద్దరికి తల్లి కొందరు వస్తుందా? నీకు ఆటో డ్రైవర్ కింద వస్తుందా? అది కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇచ్చాం కదా, అది కూడా వచ్చింది. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందా? అంటే నీ ఇంట్లో అమ్మకు పింఛన్ వస్తుంది, 4,000 చెప్ప 48,000. నీకు ఆటో డ్రైవర్ కింద 15,000 వస్తుంది, పిల్లలకి ఇద్దరికి 30,000 వస్తుంది. ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద డబ్బులు వస్తాయి, అంతే కదా. ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు ఎంత సంపాదించగలుగుతున్నావు? ఇప్పుడు నువ్వు ఆటో ఎలక్ట్రికల్ ఆటో పెట్టుకుంటే ఖర్చు తగ్గి నీకు ఆదాయం పెరుగుతుంది కదా. ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు? తీసుకోవడానికి లేక. ఓకే, మాట్లాడదాం. పిల్లలు ఎందుకు చదువుకున్నావు?